ఈరోజు మీకోసం చక్కగా మష్రూమ్స్ కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బెటరు. ఎందుకు అంటే ఈరోజు వెజిటేరియన్. కానీ ఎందుకు వెజిటేరియన్ గట్టిగా చెప్తున్నానంటే మరి దాని పేరు కొంచెం నాన్ వెజిటేరియన్ లాగా ఉంటుంది. ఈరోజు కీమా పాలక్ మష్రూమ్. మరి అది ఎలా వెజిటేరియన్ అవుతుంది అంటే మనకి సోయా నగెట్స్, మనకి సోయా కీమా అని సోయాతో చేసిన ఈ కీమా లాంటిది మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది. దాన్ని అలాగే వాడితే నాకు ఆ కీమా ఫీలింగ్ రావట్లేదు. కొంచెం అంత మిక్సీలో లైట్ కొట్టుకుంటే మంచిగా కొంచెం అంత బరకగా పొడి అయిన దాన్ని మనం కూర చేసుకుందాం. అయితే పాలకూర రెగ్యులర్ మామూలుగా కీమా వేసేసి మన హైదరాబాద్లో చాలా ఇష్టంగా చాలామంది తింటూ ఉంటారు. సోయా కీమాతో చేసినప్పుడు పాలకూరతోటి టేస్ట్ కొంచెం అంటే ఆ సోయా కీమాకి మన రెగ్యులర్ కీమా లాంటి మంచి సువాసన ఉండదు. మరి ఆ సువాసన మనం పట్టరావాలి అంటే దీంట్లో ఏమేస్తే వెజిటేరియన్ వస్తుంది అంటే మష్రూమ్ వేసేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. మష్రూమ్ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా క్యాన్సరు ఇటువంటి వ్యాధులు ఏవి రాకుండా మష్రూమ్ తింటే మనకి కాపాడుతుంది అంటారు. మరి మష్రూమ్ మార్కెట్లో ఒక 10 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల కిందటైతే ఎక్కువగా మష్రూమ్ దొరికేవి కాదు. కానీ ఇప్పుడైతే చిన్న కూరగాయల దుకాణాల్లో కూడా మష్రూమ్లు అమ్ముతున్నారు. మరి ఎప్పుడు మీరు తినకపోతే దయచేసి తెచ్చుకొని ట్రై చేయండి. ఎందుకంటే మొదటిగా ఆరోగ్యానికి మంచిది, సెకండ్ ఇది చాలా టేస్ట్ ఇస్తుంది. మరి కొన్ని ఉంటాయి మన నాలుగుకి మాంసాహారాలు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో కొన్ని గుణాలు ఉంటాయి. ఆ మంచి ఫ్లేవర్ ఇచ్చేది టమాటోలో కూడా ఉంటుంది, అలాగే మష్రూమ్లో కూడా ఉంటుంది. మరి ఈ వెజిటేరియన్ అయినా వీటిని మనం వేరే కూరగాయలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందుకే టమాటాలు లేని వంటలు ఈ కాలంలో ఉండట్లేదు. మన చరిత్ర చూసుకుంటే 500 సంవత్సరాల కిందట మన దేశంలో టమాటాలే లేవు. టమాటాలు పోర్చుగీస్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు తీసుకొచ్చినవి. ఇప్పుడు టమాటా ధర పెరిగిపోయిందంటే ఇక మనం గిలగిలా కొట్టేసుకుంటాం. ఎందుకంటే టమాటాలు మన తెలుగింటి వంటల్లో అంత మంచి ప్రాధాన్యత వచ్చేసింది. మష్రూమ్ అయితే చాప్ చేసేసుకున్నాను. దీంట్లో టమాటాలు ఈ రెండు కాంబినేషన్ చేసుకుంటే ఏ వంటైనా చాలా రుచిగా ఉంటుంది. సో మరి ఈరోజు దీంట్లో పాలకూర కూడా వేసేసుకుంటున్నాను, అలాగే మన సోయా నగెట్స్. మరి ఈ సోయా నగెట్స్ మనం వేసుకునేటప్పుడు చాలాసార్లు వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటారు. మీకు ఏం అవసరం లేదు. ఇలా పొడిగా ఉన్నదాన్ని అయితే మనం కొంచెం చల్ల నీళ్ళల్లో అయినా ఇలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఎన్నో రకాల మష్రూమ్స్ దొరుకుతూ ఉంటాయి. కొన్ని మష్రూమ్స్ చాలా ఖరీదు. అంటే కూరగాయల జాతిలో ఏది చూసినా అన్నిటికంటే ఖరీదైన మష్రూమ్స్ కూడా ఉంటాయి. మరి అవి జపాన్లో అక్కడిక్కడ దొరుకుతూ ఉంటాయి. నేను షికాతే మష్రూమ్ అని చాలాసార్లు తిన్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా వీలైతే తీసుకొచ్చి మీకు చూపిస్తాను. మీరు కొనమని అయితే చెప్పను, అంత ఖరీదుగా ఉంటుంది. మష్రూమ్స్ మార్కెట్లో కొనేటప్పుడు ఎందుకంటే ఇవి చక్కగా శానిటైజ్డ్ దాంట్లో పెరుగుతాయి. అందుకని చెప్పేసి దీనిపైన ఎటువంటి మట్టి లేకపోతే దుమ్ము అలా ఉంటే కొనొద్దు. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను, మష్రూమ్స్ని మనం కడగకూడదు. తెచ్చిన వెంటనే చక్కగా కట్ చేసి వంటల్లో వేసేసుకోవాలి. అందుకని కొనేటప్పుడు చక్కగా తెల్లగా ఉన్నాయి కొనుక్కోండి, ఫ్రెష్గా అనిపిస్తేనే కొనుక్కోండి. మూకుల్లో మనం నూనె వేసేసుకుందాం. ఇందులో ఎప్పుడు వంటలు స్టార్ట్ చేసినట్టే ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసేసుకుందాం. మరి కీమాలో మంచిగా ఉల్లిపాయలు చక్కగా వేగితే చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే మనం గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగం అన్నీ వేసేసుకున్నాం. అవన్నీ కొంచెం ఖరీదైపోయినాయి. అందుకని చక్కగా పొడి మన ఇళ్ళలో చేసేసుకొని కూడా మనం ఈ పొడి చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని లైట్గా అంటే మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు బంగారు రంగు రావాలంటే కొంచెం అంత ఉప్పు వేసేస్తే తొందరగా చక్కగా ఫ్రై అయిపోతుంది. దీన్ని కొంచెం సేపు ఇలా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అయితే ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉండి కుక్ చేసుకోవాల్సిన కూరలు వేరే అయితే క్యాబేజీ లేకపోతే కాలీఫ్లవర్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఎక్కువగా ఇలా సాటే చేసుకుని తినే వాటిల్లో ఉల్లిపాయలు ఎక్కువగా బ్రౌన్ అవ్వకూడదు. కానీ దేంట్లో అయితే మనకి కొంచెం అంత ఆ సాస్ థిక్నింగ్ అవసరమో అంటే మరోసారి వినండి, ఏదైతే మనకి థిక్నింగ్ గ్రేవీ లాగా రావాలో అప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ చేసుకోవాలి. లేదు ఆ ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉండే కూరగాయలు ఎప్పుడు ముఖ్యంగా ఆకుకూరలు వాటిల్లో ఇలా సాటే చేసేసుకొని వేసుకుంటాం. సో మసాలాలు ఎక్కువ లేని వంటల్లో ఉల్లిపాయలు ఎక్కువ వేగనీకండి. మరి దీన్ని కొంచెం చక్కగా ఉల్లిపాయల్ని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటే ఇందులో కొంచెం అంతా పసుపు కూడా వేసేసుకుందాం. ఆహా,
పసుపు అనేసరికి మనం వంటల్లో కొంచెం కొంచెం వాడుతూ ఉంటాం. మరి అంతేకాకుండా ఆడవాళ్ళు అయితే చక్కగా పసుపు అంతా రుద్దుకొని మంచి మంచి ఫంక్షన్లో అయినా కానీ బుగ్గలకు కూడా రుద్దుకొని చక్కగా భలే అందంగా తయారైపోతూ ఉంటారు. ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో చక్కగా వేగనిద్దాం. మరి పసుపు నీళ్ళల్లో కంటే నూనెలో చక్కగా మంచి రంగిస్తుంది. అందుకే ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం నూనె ఉన్నప్పుడే పసుపు వేసుకుంటే బాగుంటుంది. నీళ్లు పోసేసిన తర్వాత పసుపు వేసుకుంటే మనకి పచ్చి వాసన కొంచెం వస్తుంది. అలాగే ఇందులో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి ముద్ద